హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మనం చూస్తున్నాము ట్వీట్లో కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ కాల్పుల్లో ట్రంప్ నిజంగానే ప్రాధేయపడుతున్నారా ఈ విరమించడానికి? అసలు ఏం జరగబోతుంది? ఇంకా మున్ముందు ఇందులో ఇంకేం ట్విస్టులు బయటపడబోతున్నాయి? అంటే వీళ్ళది ఏదైతే ఇరాన్ ప్రభుత్వ రంగ మీడియా ఉందో వాళ్ళు చెప్పడం ఏంటంటే ట్రంప్ ఇరాన్ని ప్రాధేయపడుతున్నాడు కాళ్ళ మీద పడి అని. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఆప్ చేయమని, విరమించండి ఇంకా కాల్పులొద్దు అని. ఎందుకంటే నిన్న వాళ్ళ బేస్ మీద వాళ్ళు వేశారు కదా. అంటే ఖతార్లోని అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇరాన్ కాల్పులు జరిపింది. సో దీని మీద పొంతన లేని ప్రకటనలు వస్తున్నాయి. అటు అంటే మీడియా కావచ్చు, లేదు ఇరాన్ కావచ్చు, లేదు ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు, రకరకాలుగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఇరాన్ అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకి కాల్పుల విరమణ పాటిస్తుంది. పాటించాక మళ్ళా 12 గంటల వరకు అంటే 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తుంది. అంటే ఈలోగా మీకు ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించవచ్చు, ఈలోగా యుద్ధం చేయొచ్చు అనమాట. అంటే ఇది ఎట్లా కుదురుతుంది? ఇద్దరు ఒకసారే కదా ఆపేయాలి. ఇరాన్ ఏమంటోంది, ఇది కాదు, మీరు ఫస్ట్ ఇజ్రాయెల్ అని ఆపించండి, అప్పుడు మేము ఒప్పుకుంటా ఉంటాం. ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఈ కాల్పులు అనేవి లేదా యుద్ధం అనేది మానవ మనుగడకి చాలా మంచిది కాదండి. ఇప్పుడు పంతాలకు పోయో లేకపోతే ఈగోలకు పోయో అది మంచిది కాదు కదా. ఇప్పుడు ఇరాను ఎవరి తప్పు ఒప్పు ఇక్కడ మనకి డిస్కషన్ అనవసరం. యుద్ధం అనేది ఎవడు చేసినా తప్పే, మంచివాడు చేసినా తప్పే, చెడ్డవాడు చేసినా తప్పే. సో అది కాదు క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక అయితే మన యుద్ధం విషయంలో కూడా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య అదే పెహల్గాం సంఘటనకు సంబంధించి ముందు ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అంటే అమెరికా ఏం చేస్తోందంటే మేము అగ్రరాజ్యం, నేను ఒక అన్నలాగా ముందు నేనే స్టేట్మెంట్ ఇవ్వాలి అనేది మీకు ట్రంప్లో బాగా కనిపిస్తుంది బలంగా. అంటే అసలు ట్రంప్ వచ్చినప్పుడు ఎవరు ఇలా ఊహించలే ఈ రకంగా ఉంటాడని. ట్రంప్ మీద ఇప్పుడు చాలా నెగిటివ్ కూడా వస్తుంది, అమెరికాలోనే వస్తుంది. ఎందుకంటే ఆయన విధానాలు అలా ఉంటున్నాయి కాబట్టి. అంటే కొన్ని మీరు చెప్పినట్టుగా ఇందాక అసలు ఈ ట్రంప్ విషయంలో మీరు ఈ వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే రకరకాలుగా ఈ సుంకాలు పెంచేయడాలు, ఒక్కొక్క దేశానికి ఒక్కో రకంగా సుంకాలు విధిస్తున్నాడు ఆయన. సో దీనివల్ల మీకు వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి. ఈ యుద్ధాల వల్ల ఫస్ట్ మనకి రేడియేషన్ పెరిగిపోతుంది. ఈ రేడియేషన్ పెరగటం వల్ల ప్రజల మీద ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. మీకు ఫస్ట్ స్కిన్ మీద చూపిస్తుంది, మన చర్మం ఫస్ట్ దెబ్బతింటుంది. మీకు కనుక గుర్తుంటే హిరోషిమా నాగసాకి గతంలో గుర్తుందా? అప్పుడు ఎంత దారుణం అంటేనంటే ఇంకా దాని పరిణామాలు ఇంకా వాళ్ళు అనుభవిస్తున్నారు. అయినా వాళ్ళు చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నారు, అది వేరే విషయం. అంటే కళ్ళు పోతాయి మనుషులకి దానివల్ల. మీకు అలాగే ఇక్కడ భోపాల్ గ్యాస్ మీకు తెలుసో లేదో, భోపాల్ గ్యాస్కి సంబంధించి ఇంకా దాని పరిణామాలు ఇంకా ఉన్నాయి మనుషుల మీద. అంటే మనం చేసే ఒక విధ్వంసం లేకపోతే మనం చేసే యుద్ధం వల్ల ఎన్ని తరాలు ప్రజలు అనుభవించాలి దాని చెడుని. మంచి పక్కన పెడితే యుద్ధం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు కదా. అలెగ్జాండర్ అందుకే ఏమన్నాడు, నేను చచ్చిపోయాక మీరు నన్ను పూడ్చిపెట్టాక నా చేతుల్ని మాత్రం ఖాళీగా పెట్టండి, ఇట్లాగే పెట్టండి, బయట పెట్టండి అని. ఎందుకని అంటే నేను ఇన్ని యుద్ధాలు చేసి ఇంత గెలుపొంది ఆయన పురుషోత్తముడితో ఓడిపోతాడు కదా, ఇన్ని చేశాక నేను ఈ రకంగా నేను అంటే ఖాళీ చేతులతో నేను వెళ్తున్నా పైకి. అవును, అంటే నా చావు దగ్గర పడింది కానీ నేను తీసుకున్నది ఏమీ లేదు. అంటే ఇది ప్రతివాడు గుర్తించాలి. మనం యుద్ధం చేసే ముందు ఒక్క సెకండ్ ఆలోచిస్తేనండి ఇంత దూరాలు రావు. పంతాలు కాదు, పట్టింపులు కాదు. ఇప్పుడు భారతదేశం ఈరోజు ఆర్థికంగా భారతదేశం అనేది ప్రపంచ పటంలో 5వ స్థానంలో ఉంది. మనం ఆర్థిక రంగ వ్యవస్థ అంత బాగుంది. అంటే మీకు కరోనా వల్ల దేశాలన్నీ దెబ్బతింటే మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మనం ఇంత బాగా ఉన్నాం. అంటే మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. నిన్న చూడండి, ఇరాన్ నుంచి ఒక ఫ్లైట్ వచ్చింది, అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చింది ఒక ఫ్లైట్. అక్కడ ఉండే భారతీయులను తీసుకొస్తే ముస్లిమ్స్ వాళ్ళు రాగానే సారే జహాసే అచ్చా అని పాడుతున్నారు, మన జెండా ఊపుతున్నారు, మేరా భారత్ మహాన్ హై అంటున్నారు, నేలను ముద్దు పెట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అంత స్వేచ్ఛా వాయువులు మనం పీలుస్తున్నాం భారతదేశంలో ఉండి.
మనం ఇక్కడ రీల్స్ చేసుకుంటుంటే ఇరాన్లో అమ్మాయిలు అంటే పిల్లలు వాళ్ళు యుద్ధం కోసం పోరాడుతున్నారు. అంటే మనం ఎంత బాగా ఉన్నాము అంటే ఇన్ని భిన్న మతాలు భిన్న భాషల మధ్య మనం ఒక యూనిటీ తోటి మనందరం బతుకుతున్నాం. అంటే మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. ఈరోజు ట్రంప్ వల్ల కావచ్చు, లేదు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల నష్టపోయేది ప్రజలండి. సో ఇవాళ ట్రంప్ కాళ్ళు మొక్కి ఆపమంటున్నాడు, ఎందుకని భయపడుతున్నాడు ఆయన. సో ఇది ఒకవేళ ఇరాన్ అంగీకరిస్తే, ఒకవేళ ఇజ్రాయెల్ ఆపకపోయినా మేము ముందు ఆపేస్తాము, నెక్స్ట్ ఇజ్రాయెల్ని ఆపమని అంటే కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పంతాలు పట్టింపులు కాదు, కావలసింది మానవ మనుగడ అనేది ప్రశాంతంగా వెళ్ళాలి. అంటే ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి. కాబట్టి మనం ఎవరికైనా చెప్పేది ఒకటేనండి, యుద్ధాలు కాదు మనకు కావాల్సిన, చరిత్ర అంటే యుద్ధాలే మనకు మిగిల్చింది చరిత్రలో. సో అవి కాదు మనం తీసుకోవాల్సింది. చరిత్ర నేర్పే పాఠాలు ఏంటంటే యుద్ధం వల్ల మనం కోల్పోయేది చాలా ఉంటుంది. ఇప్పుడు గెలవడం అనేది ఒక రాజు గెలుస్తాడు, ఎంతమంది చనిపోతారు, ఎంతమంది రాజులు చనిపోతారు, ఎంతమంది స్త్రీలు వితంతువులు అయి ఉంటారు ఆ రోజుల్లో, ఎంతమంది స్త్రీలు భర్తతో సతీ సహగమనం చేసుంటారు. ఇంకొకటి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సతీ సహగమనం మనకు దక్షిణాదిలో లేదు, ఓన్లీ ఉత్తరాదిలోనే ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఉత్తర భారతదేశంలోనే సతీ సహగమనం కనిపిస్తుంది. అందుకే రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని వ్యతిరేకించాడు ఆయన. మనకి బాల్య వివాహాలు ఉండేవి. అందుకని అంటే యుద్ధాలు వీటి పరిణామ క్రమంలో ఇవన్నీ కూడా వస్తాయి. మనకి చరిత్రలో ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చాను నేను, అంతే. ఏది ఏమైనా ఇవాళ ఇరాన్ చెప్తున్నా, ఎవరు చెప్తున్నా, ట్రంప్ తొందరపడి ఆయన ముందుకు వచ్చేసి ఆపించేసాను యుద్ధం, నా వల్లే ఆగిపోయింది అన్న, యుద్ధం ఆగడం కావాలండి. ఇవాళ ట్రంప్ సాగిలపడ్డా లేదా మనకు తెలియదు, అంటే మనం కళ్ళతో చూడలేదు కాబట్టి. రిక్వెస్ట్ అయితే చేసి ఉండొచ్చు ఆపేసేయండి అని. ఇట్స్ ఎ గుడ్ థింగ్, అది మంచి పరిణామంగా మనం భావించాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.